విశ్వాసమును బట్టి హేబేలు కయీను కంటే శ్రేష్టమైన బలి దేవునికి శ్రేష్టమైన ఏం రాయబడిందండి మీ బైబిల్లో? శ్రేష్టమైన బలి దేవునికి అర్పించెను. దేవుడు అతనిని అర్పణను గూర్చి అతని అర్పణను గురించి సాక్ష్యం ఇచ్చినప్పుడు అతడు ఆ విశ్వాసమును బట్టి నీతిమంతుడని సాక్ష్యము పొందెను. చప్పట్లు కొట్టి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. జ్ఞాపకం చేస్తున్నాను, హేబేలు ఏ సాక్ష్యం పొందాడంటే దేవుని దగ్గర నీతిమంతుడని. చెప్పండి అందరూ. హేబేలు నీతిమంతుడని సాక్ష్యము పొందెను. మీ పక్కన వాళ్ళకి సెకండ్ ఇచ్చి చెప్పండి. హేబేలు నీతిమంతుడని సాక్ష్యము పొందెను. ఇటువైపు మార్చుకోండి. హేబేలు నీతిమంతుడని సాక్ష్యము పొందెను. స్తోత్రం. రైట్, అందరూ జాగ్రత్తగా వినండి. యువర్ అటెన్షన్ ప్లీజ్. జాగ్రత్తగా వినండి. పోయిన ఆదివారం దావీదు గురించి మనం నేర్చుకున్నాం. దావీదు ఏ సాక్ష్యం పొందాడంటే, నా హృదయానుసారుడైన మనుష్యుడు, అతడు నా ఉద్దేశములన్నీ నెరవేర్చును అని సాక్ష్యం పొందాడు. దావీదును గురించి దేవుడు ఏం సాక్ష్యం పొందాడంటే చెప్పండి. అతడు నా హృదయానుసారుడైన మనుష్యుడు, అతడు నా ఉద్దేశములన్నీ నెరవేర్చును అని దేవుని ద్వారా సాక్ష్యం పొందాడు. ఈరోజు హేబేలును గురించి దేవుడు చెప్తున్నప్పుడు హేబేలు ఏమని సాక్ష్యం పొందాడంటే నీతిమంతుడని సాక్ష్యం పొందాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. మనం కూడా మొదటిగా దేవుని దగ్గర ఏ సాక్ష్యం పొందాలంటే నీతిమంతులమని, నీతిమంతురాలమని, నీతిమంతుడమని దేవుని దగ్గర సాక్ష్యం పొందాలి. స్తోత్రం. హల్లెలూయా. మనం దేవుని దృష్టిలో ఏ సాక్ష్యం కలిగి ఉండాలి చెప్పండి? నీతిమంతులమని. ఈ సాక్ష్య జీవితం జీవించిన వారే రాకడలో ఎత్తబడేటువంటి గుంపులో ఉంటారు. ప్రైజ్ ది లార్డ్. దేవుని దగ్గర సాక్ష్యం లేకపోతే మనకేం లేదని చెప్పా. సాక్ష్యం లేకపోతే ఏం లేదని చెప్పా. మరీ ఎట్టయిపోతారేందండి రాను మీరు. సాక్ష్యం లేకపోతే మోక్షం లేదో చెప్పండి, గట్టిగా చెప్పండి. సాక్ష్యం లేకపోతే మీ పక్క వాళ్ళకి చెప్పండి. ఇంటికి పోయిన తర్వాత కూడా చెప్పండి రాని వాళ్ళకి, మీ పక్కన వాళ్ళకి, పనిలో ఉన్న వాళ్ళకి. సాక్ష్యం లేకపోతే గోసిలో పాపం పెట్టుకొని గంగలో మునిగితే స్తోత్రం. మోక్షం రావాలంటే మనం ఆ దానం, ఈ దానం, గోదానం, భూదానం, అన్నదానం, వస్త్రదానం, ఆ యాత్ర ఈ యాత్ర తిరిగితే మోక్షం రాదు. మోక్షం కావాలంటే ఒకటే చెబుతున్నా ఈరోజు, బాగా గుర్తుపెట్టుకోండి. సాక్ష్యం ఉన్నోళ్ళే మోక్షంలో చేరుతారు. చెప్పండి. సాక్ష్యం ఉన్నోళ్ళే మోక్షంలో చేరుతారు. సాక్ష్యం ఉన్నోళ్ళే మోక్షంలో చేరుతారు. నేను ఒక ఉదాహరణ కూడా చెప్పాను పోయిన ఆదివారం. మన ఇంటికి ఎవరైనా సాక్ష్యం లేనివాడు వచ్చిననుకో, ఇంట్లో పిలిచి కూర్చోబెట్టి కుర్చీ వేసి కూర్చోబెడతామా? బయట సాక్ష్యం లేదు, వాడు తాగుబోతాడు, తిరుగుబోతాడు, దొంగ, చోర్ బడా చోర్. ఇంట్లోకి పిలిచారా, కుర్చీ వేసి కూర్చోబెడతావా? దేవునికి స్తోత్రం. ఎందుకు? వాడికి ఈ వీధిలో సాక్ష్యం లేదు. దేవునికి స్తోత్రం. అదే మంచి సాక్ష్యం ఉన్నాడు ఆ రోడ్ను పోతాను అనుకోండి, అన్నాయ్ ఒకసారి ఇట్రా అన్నాయ్. దేవునికి స్తోత్రం. జరసేపు కూర్చోరాదు అన్నాయ్. ఏమంటావు? సాక్ష్యం ఉన్నోళ్ళని ఇంటిలోనికి పిలవడానికి ఇష్టపడతాం, వాళ్ళతో మాట్లాడడానికి ఇష్టపడతాం. దేవుడు కూడా అంతే.
ఆ పరలోక రాజ్యములో, ఆ పరలోక సింహాసనం మీద యుగ యుగాలు ఉండే ఆ రాజ్యములో, ఆ పరలోక ధవల సింహాసనం పైన దేవుడు నిన్ను కూర్చుండబెట్టాలి అంటే నీ గురించి దేవుడి దగ్గరే ఉండాలి. దావీదు కోసం చెప్తున్నాడు, దావీదు నా హృదయానుసారుడైన మనుష్యుడు, అతడు నా ఉద్దేశములనియు. ప్రైజ్ ది లార్డ్. హేబేలు కోసం చెప్తున్నాడు, అతడు నీతిమంతుడు. హేబేలు నీతిమంతుడు, హేబేలు స్వార్థము లేనివాడు, హేబేలు నిర్మలమైన మనస్సాక్షి కలిగినటువంటి వాడు. నా ప్రియ దేవుని బిడ్డలారా, మనం కూడా దేవుని దృష్టిలో ఎలా ఉండాలండి? నీతిమంతులుగా ఉండాలి. మనుషుల ఎదుట రంగులు మారిస్తే, మనుషుల ఎదుట రంగులు మార్చి మనం బ్రతకొచ్చాం. కానీ దేవుని ఎదుట ఏ రంగు మార్చిన ఆయనకి అన్ని రంగులు తెలుసు. దేవునికి స్తోత్రం. దేవునికి అందరి రంగు తెలుసు. నేను నిన్న ఒక స్టేటస్లో ఒక మంచి మాట పెట్టాను. ఈ లోకంలో మనం నటించి నటన జీవితం జీవించి ఎంతకాలం బ్రతుకుతాం? అందరం ఒకరోజు చచ్చిపోవలసిన వాళ్ళమే. ప్రైజ్ ది లార్డ్. చూస్తున్నారా? స్టేటస్ చూసారా నాది? దేవునికి స్తోత్రం. అందరం ఒకరోజు చచ్చిపోవలసిన వాళ్ళమే. ఒక్కసారి ఆ మరణాన్ని దగ్గర పెట్టుకుని ఆలోచన చేద్దాం. దేవునికి స్తోత్రం. ఒక్క క్షణం ఏమైపోద్దో తెలియదు. జీవితం ఏమైపోద్దో తెలియదు. ఈ లోకం నటనాలయం, ఈ లోకం రంగుల వలయం. ఈ క్షణకాలం జీవించే జీవితం కోసం ఎన్ని వేషాలు, ఎన్ని భాషలు, ఎంత నటన. కొంతమందికి అయితే ఆస్కార్ అవార్డు ఇవ్వచ్చు. మీరు కాదండి, మీరందరూ మంచివాళ్ళు. కొంతమందికి ఆస్కార్ అవార్డు ఇవ్వచ్చు. అంత సూర్యకాంతం కూడా పనికిరాడు, యేసు రక్తమే జయం. రాజనాలు కూడా పనికిరాడు, రావు గోపాలరావు కూడా పనికిరాడు, యేసు రక్తమే జయం. హల్లెలూయా. నటన 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 నటన. నేను చెప్తున్నాను, మనుష్యుల ఎదుట మనం నీతిమంతులుగా ఉండాలని ప్రదర్శించుకుంటే మరి దేవుని ఎదుట? నువ్వు దేవుని ఎదుట నీతిమంతురాలవుగా, దేవుని ఎదుట మనం నీతిమంతులుగా సాక్ష్యం పొందాలి. దేవుడు దేవదూతల ఎదుట ఏమండి, వినండి బాగా వినండి. పరలోకానికి మనం వెళ్ళినప్పుడు అక్కడ ఎవరు ఉంటారు తెలుసా? దేవదూతలు. గాబ్రియేలు, మిఖాయేలు, రఘుయేలు, రఫాయేలు, అబ్రహాం, దానియేలు, యోసేపు, వాళ్ళందరూ సింహాసనాల మీద కూర్చొని ఉంటారు. ఇక మనం పరలోకంకి వెళ్ళగానే వాళ్ళందరి ఎదుట దేవుడు సింహాసనం మీద నుంచి లేచి మనల్ని ఎదుర్కొనడానికి వచ్చి దేవుడు మన భుజం మీద చేయేసి ఆ పరలోకంలోనికి దేవుడు మన్ని తీసుకొని నడిపించుకుంటూ వెళుతూ అంటాడు, ఈ బిడ్డ భూమి మీద నీతిగా బ్రతికింది, ఈ బిడ్డ నీతిమంతురాలు అని పరిశుద్ధుల ఎదుట దేవుడు సాక్ష్యం చెప్తుంటే దేవునికి స్తోత్రం. ఎంత గొప్ప ఘనత అండి. ఒక ఎమ్మెల్యే వచ్చి భుజం మీద చేయేసి నువ్వు మంచోడురా అంటే వచ్చే ఘనత కంటే కూడా ఒక సీఎం వచ్చి, ఒక పుయ్యం వచ్చి నీ భుజం మీద చేయేసి అబ్బా ఈ బిడ్డ ఎంత గొప్పదంటే ఎట్టుంటది ఫీలింగ్ ఎట్టుంటదండి? నరేంద్ర మోడీ వచ్చి ముదిగొండ వచ్చి నీ భుజం మీద చేయేసి ఈ ముదిగొండ అంతట్లో ఈ బిడ్డ గొప్పది అనడం నీ ఫీలింగ్ ఎట్టుంటది? పరలోకంలో పరిశుద్ధుల ఎదుట సృష్టికర్త అయిన దేవుడు నీ భుజం మీద చెయ్యేసి నువ్వు నీతిమంతురాలు అని సాక్ష్యం చెప్తుంటే, పరలోకంలో సప్పట్లు కొడుతుంటే అబ్బబ్బబ్బబ్బబ్బా
అప్పుడేమో పాడబడతావు, ఏమవుదునో నేనేమవుదునో, ఏమవుదునో నేనేమవుదునో, ఏమవుదునో నేనేమవుదునో, ఏమవుదునో నేనేమవుదునో, ఎవరు సమీపించలేని తేజస్సులో నివసించునా యేసయ్యా, నీ మహిమను ధరించిన తపడు కంట పడగానే, నీ మహిమను ధరించిన పరిశుద్ధులు నా కంట పడగానే, ఏమవుదునో నేనేమవుదునో, ఏమవుదునో హల్లెలూయా. ఎవరు మెచ్చుకోవాలి మన్ని? ప్రభువు మెచ్చుకొనువాడు ధన్యుడు అని బైబిల్లో రాయబడింది. ఎంతమంది నీ కోసం తుస్సు 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 గాలి కొట్టినా వేస్ట్, అదంతా మళ్ళీ ఒకసారి పుస్సును పోతాయి. అందుకని మన పరిచర్య గాలి కొట్టే పరిచర్య కాదు. నేను మొన్న ఒక దగ్గర చెప్పాను సేవకుల మీటింగ్, మన పరిచర్య పొగిడే పరిచర్య కాదు, పొగిడే పరిచర్య కాదు. ఈ పరిచర్య ఏకాడికి నరికే పరిచర్య. దేవునికి స్తోత్రం. ఈ పరిచర్య ఖండించే పరిచర్య, సరిచేసే పరిచర్య. దేవునికి స్తోత్రం. ఎందుకు మీ అందరిని పెళ్లి కుమార్తెగా వధువు సంఘంగా ప్రభు ఎదుట నిలవబెట్టాలని. స్తోత్రం. మంచి తల్లి మంచి తండ్రి తన కొడుకు సిగరెట్ తాగుతుంటే మెచ్చుకుంటారా? చెప్పండి. వాళ్ళ కళ్ళ ముందు వాళ్ళ కొడుకు సిగరెట్ తాగుతుంటే, బా మావాడు చూసావా సిగరెట్ తాగుతాడు, రింగులు తిప్పుతాడు మావాడు, బా మావాడు అంటే ఏమనుకున్నావు? మెచ్చుకుంటారా? మెచ్చుకుంటే ఆ తల్లి ఎవరు? ఆ తండ్రి ఎవరు? ఆ కొడుకు క్షేమం కోరుకునేవాడు కాడు. ఈరోజు పిల్లలు భయంకరంగా తయారైపోతున్నారు. బ్యాట్ కోసం ఒక అమ్మాయిని చంపేసిండు మన్నాడు. మనిషి ప్రాణం యొక్క విలువ అర్థం కావట్లే, తల్లిదండ్రుల విలువ అర్థం కావట్లేదు, సేవకుల విలువ అర్థం కావట్లేదు, అసలు మనిషి విలువ మనిషికి అర్థం కావట్లేదు. మెచ్చుకుంటారా మీ పిల్లలు తప్పు చేస్తుంటే? ఓ దైవ సేవకుడిగా అర్థం చేసుకోండి, ఒక దైవజనుడిగా సంఘంలో ఉన్న ఏ బిడ్డ బలహీనంగా ఉన్నా ఆ బిడ్డను ఖండించేటువంటి, సరిచేసేటువంటి, బుద్ధి చెప్పే బాధ్యత ఎవరిదండి? దైవజనుడిది. అందుకనే దైవ సేవకుడు గద్దించినప్పుడు, దైవ సేవకుడు ఖండించినప్పుడు, ఏ విశ్వాస అయితే హృదయపూర్వకంగా స్వీకరించి నా సేవకుడు నా క్షేమం కొరకు చెప్తున్నాడు, నా సేవకురాలు నా క్షేమం కొరకు చెప్తుందని ఎవరైతే హృదయపూర్వకంగా స్వీకరించి సాక్ష్యము పొందుతారో వారు పెండ్లి కుమార్తెగా వధువు సంఘముగా ప్రభు ఎదుట నిలవబడడానికి అర్హులు. ప్రపంచంలో ఏ బిడ్డైనా, ఏ కుమారుడైనా, ఏ కుమార్తె అయినా, ఏ బిడ్డైనా క్షేమంగా ఉండాలి, మంచిగా ఉండాలని కోరుకునే వాళ్ళు ఎవరు తెలుసా? కన్న తల్లిదండ్రి. కానీ ఈరోజు యవనస్తులకి, ఈరోజు బిడ్డలకి తల్లిదండ్రులను చూస్తే దయ్యాలను చూసినట్టుంది, శత్రువులను చూసినట్టు ఉంటుంది. చాలామందికి స్నేహితులను చూస్తే దేవదూతలను చూసినట్టుగా ఉంది.
తల్లిదండ్రుల మీద, తండ్రి మీద సెటైర్లు వేసుకుంటారు. దేవునికి స్తోత్రం. జాగ్రత్త. నీ తండ్రి, నీ తల్లి, బిడ్డలారా వినండి, మీ తల్లిదండ్రి మిమ్మల్ని గద్దిస్తున్నారంటే, బుద్ధి చెప్తున్నారంటే మిమ్మల్ని ఒక ప్రయోజనకరమైన స్థితిలో నిలవబెట్టాలని, మిమ్మల్ని ప్రయోజకులుగా చేయాలని. ఒక సేవకుడు సంఘములో ఉన్న విశ్వాసిని గద్దించి ఖండించుచున్నాడంటే వాళ్ళు దేవుని ఎదుట సాక్ష్య జీవితం జీవించాలని. హేబేలు నీతిమంతుడని, ఈరోజు మనం కూడా దేవుని ఎదుట ఏ సాక్ష్యం పొందాలండి? నీతిమంతులు. ఎలా మనం నీతిమంతులు కాగలుగుతాం? అబ్రహాము దేవుణ్ణి నమ్మెను, అది అతనికి విశ్వాసము వలన మనం నీతిమంతులుగా తీర్చబడతాం. చప్పట్లు కొట్టి స్తోత్రం చెప్పండి. ద ఫెయిత్ఫుల్నెస్, విశ్వాసము వలన దేవుడు కోరుకున్నంత విశ్వాసం, ద ఫెయిత్ఫుల్నెస్, విశ్వాసము వలన మనం నీతిమంతులమని తీర్చబడతాం. లూకా సువార్తలో 18వ అధ్యాయంలో మనం చూస్తాం, ఒక సుంకరి పరిసయ్యుడు సుంకరి. పరిసయ్యుడు ప్రార్థన చేస్తున్నాడు, సుంకరి ప్రార్థన ఇద్దరు ఒకే చర్చిలో ఉన్నారు, కానీ ఇద్దరు నీతిమంతులుగా తీర్చబడలేదు. పరిసయ్యుడు అలాగనే ఎలా వచ్చాడో, చర్చికి ఎలా వచ్చాడో చెప్పండి, చదవండి అన్నమాట. అయితే సుంకరి దూరముగా నిలుచుండి ఆకాశం వైపు కన్నులెత్తుటకైనను ధైర్యము చాలక రొమ్ము కొట్టుకొనుచు దేవా పాపినైన నన్ను కరుణించుమని పలికెను. అతని కంటే ఇతడు నీతిమంతుడిగా తీర్చబడి. అతడెవరు? పైనుండు పరిసయ్యుడు. ఆడుండు పైనుండు, సొంకెరాడుండు కిందుండు. పైనున్నోడు కంటే కిందున్నోడు దేవుని దగ్గర నీతిమంతుడని చదువునానా. అతని కంటే ఇతడు తీర్చబడి, నీతిమంతుడని తీర్చబడి తన ఇంటికి వెళ్ళెను. హల్లెలూయా. ఇద్దరు చర్చికి వచ్చారు, ఇద్దరు ప్రార్థనకు వచ్చారు, కానీ అతని కంటే ఇతడు నీతిమంతుడని తీర్చబడి ఇంటికి వెళ్ళాడు. ఇప్పుడు మనం ఇంటికి వెళ్ళేటప్పుడు దేవుని దగ్గర ఏమని తీర్చబడుతున్నాం? పరిసయ్యుడు ఏ మార్పు లేదు. అమ్మా వింటున్నారా? పరిసయ్యుల్లో ఏ మార్పు లేవు. ఎప్పుడులాగానే డబ్బా కొట్టుకోవటం, నేనిది నేను దశంభాగం ఎత్తున్నాను, వారానికి 2 సార్లు ఉపవాసం ఉంటున్నాను, రాబడి అంతటిలో 10వ భాగం ఎత్తున్నాను, నేను ఇంద్రుణ్ణి చంద్రుణ్ణి. డబ్బా కొట్టుకుంటున్నాడు. బిడ్డలారా గమనించండి, అతడు ఎలా చర్చికి వచ్చాడో అన్న వింటున్నావా? ఎలా చర్చికి వచ్చాడో అలాగనే ఇంటికి వెళ్ళాడు. కానీ ఈ సుంకరున్నాడే మందిరానికి వచ్చేటప్పుడు పాపిగా వచ్చాడు, చర్చికి వచ్చేటప్పుడు పాపిగా వచ్చాడు, చర్చిలో నుంచి ఇంటికి వెళ్ళేటప్పుడు నీతిమంతుడిగా తీర్చబడి వెళ్ళాడు. చప్పట్లు కొట్టి స్తోత్రం చెప్పండి. దేవునికి స్తోత్రం. ఎలా తీర్చబడ్డాడు? మందిరంలో యేసు రక్తంతో కడగబడ్డాడు. మందిరంలో ఏ రక్తంతో కడగబడ్డాడు? యేసు రక్తంతో కడగబడ్డాడు. ఎలా కడగబడ్డాడు? మన పాపములను మనం ఒప్పుకొనిన ఎడల ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు గనుక సమస్త దుర్నీతి నుండి మనని విడిపించి మనలను పవిత్రులుగా చేయును. మన పాపములను మనం ఒప్పుకుంటున్నామా, కప్పుకుంటున్నామా? స్తోత్రం. మానవ నైజం ఏంటో తెలుసా? కప్పుకోవటమే. ఒకడు మట్టి తింటుండే, రేయ్ మట్టి తింటున్నారంటే మూడు దురుసుకొని, నేనెక్కడ తిన్నామ్మా. ఈరోజు మనిషి ఆలోచన, మనిషి ఉద్దేశం, మనిషి యొక్క నైజం ఏంటంటే కప్పుకోవటమే. ఎవరన్నా
ఎవరైనా ఒకళ్ళ ఏదైనా తప్పెత్తు చూపిస్తే వాళ్ళనే తప్పుడు వాళ్ళని చేస్తారు. దేవుని సన్నిధిలో పరిచయుడు కప్పుకుంటున్నాడు, సుంకరి ఒప్పుకొని విడిచిపెడుతున్నాడు. రొమ్ము కొట్టుకుంటూ పాపినైన నన్ను కరుణించు ప్రభు అని ప్రార్థన చేస్తున్నాడు. ఈరోజు వాక్యం ఏంటన్న బిడ్డలారా, అబ్రహాము దేవుని నమ్మి నీతిమంతుడిగా మార్చబడ్డాడు. ఈ సుంకరి తన పాపములు ఒప్పుకొని విడిచిపెట్టుట ద్వారా యేసు రక్తములో కడగబడి నీతిమంతుడిగా తీర్చబడ్డాడు. దేవునికి స్తోత్రం. ఈరోజు వాక్యం వింటున్న నీ జీవితంలో దేవుని ఎదుట నీవు నీతిమంతుడవు, దేవుని ఎదుట నీవు నీతిమంతురాలవి అని సాక్ష్యము పొందునట్లుగా దేవుడు కోరుకున్నంత విశ్వాసం దేవునికి నీలో కనపడునుగాక. ప్రైజ్ ది లార్డ్. దేవుడు కోరుకున్నంత నమ్మకం మనలో ఏం చూడాలి? దేవుడు నమ్మకాన్ని చూడాలి. నేను చెప్తున్నాను, ఎదురికి చెప్పాను, మరలా జ్ఞాపకం చేస్తున్నాను. ఈరోజు చాలామంది దేవుని నమ్ముకొని బతుకుతున్నారు, కానీ దేవునికి నమ్మకంగా. ప్రైజ్ ది లార్డ్. ఈ వర్తమానం ఎక్కడో చెప్పాను ఈ మధ్యకాలంలో. ఎక్కడ బ్రదర్? భీమవరంలో చెప్పాను, గుర్తుందా? భీమవరంలో దేవుణ్ణి నమ్ముకొని బ్రతుకుతున్నారు, కానీ దేవుడికి కావాల్సింది నమ్ముకొని బతికేవాళ్ళు కాదు, నమ్మకంగా బతికేవాళ్ళు. దానికి దీనికి తేడా ఏంటి ప్రభు? పెట్టారా బ్రదర్స్ సిస్టర్స్? దానికి దీనికి తేడా ఏంటి? నమ్ముకొని బ్రతకటం వేరు, దేవునికి స్తోత్రం. ఈరోజు లోకంలో చాలామంది నమ్ముకున్నోళ్ళు ఉన్నారు, నమ్మకంగా ఉన్నోళ్ళు లేరు. దేవుడు అంటాడు మోషేని బట్టి, అతడు నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు. ప్రైజ్ ది లార్డ్. ఆర్ యు ఫెయిత్ఫుల్? నువ్వు దేవునికి నమ్మకస్తురాలుగా ఉన్నావా? నువ్వు దేవునికి నమ్మకస్తుడుగా ఉన్నావా, లేకుంటే నమ్ముకొని బ్రతుకుతున్నామా? ఈరోజు చాలామంది సేవకులు, చాలామంది విశ్వాసులు నమ్ముకొని బ్రతుకుతున్నారు, కానీ దేవుడు మనని నమ్మాలి. ఎవరిని నమ్మాడు దేవుడు? అబ్రహాముని నమ్మాడు. అందుకని అబ్రహామును దేవుడు నీతిమంతుడిగా మార్చాడు. చప్పట్లు కొట్టి స్తోత్రం చెప్పండి. దేవుడు నిన్ను నమ్మగలిగేటట్టుగా బ్రతకాలి. ఒక్కసారి నీ మనస్సాక్షిని ప్రశ్నించుకో, దేవుడు నన్ను నమ్ముతున్నాడా? దేవునికి నేను నమ్మకంగా ఉన్నానా? ప్రైజ్ ది లార్డ్. దేవుడు అంటాడు, భలా నమ్మకమైన మంచి దాసుడా. ప్రైజ్ ది లార్డ్. కొంచెములో మనం నమ్మకంగా ఉంటే విస్తారమైన వాటిని దేవుడు మనకు అప్పగిస్తాడు. చప్పట్లు కొట్టి స్తోత్రం చెప్పండి. దేవుడు నీకు ఇచ్చిన 1000 రూపాయల్లో నమ్మకంగా దేవునికి ఇస్తే, దేవుడు గొప్ప వాటిని దేవుడికి ఇస్తాడు. దేవుడికి ఇచ్చిన సమయంలో నువ్వు నమ్మకంగా ఉంటే, దేవుడు నీకు ఇచ్చిన జీవితంలో నువ్వు దేవునికి నమ్మకంగా ఉండగలిగితే, నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా కలుగును. చప్పట్లు కొట్టి స్తోత్రం చెప్పండి. చచ్చు దెబ్బలు కాదు, కొంచెం గట్టి కొట్టొచ్చుగా. స్తోత్రం. ఎవరికి దీవెనలు వస్తాయి? నమ్ముకున్న వాళ్ళక. నువ్వు నన్ను నమ్ముకున్నావు కాబట్టి నీకు దీవెన ఎత్తానంటాడా? నువ్వు నాకు నమ్మకంగా ఉన్నావు కాబట్టి. ఇప్పుడు బ్యాంక్ మేనేజర్ గారికి పోయి, మేనేజర్ గారండి నిన్నే నమ్ముకున్నానండి, 1,00,000 రూపాయలు లోన్ ఇవ్వండి అంటే ఇస్తాడా? నువ్వు నన్ను నమ్ముకొని ఇచ్చావు కదా, నీకు ఇస్తాను బిడ్డ అంటాడా? అయ్యా మేనేజర్ గారు నిన్నే నమ్ముకున్నానయ్యా, నిన్నే నమ్ముకున్నా దేవా, నిన్నే నమ్ముకున్నానయ్యా, నిన్నే నమ్ముకున్నా. ఆయన నమ్ముకున్నావు కానీ ఆయనకి నమ్మకంగా. మళ్ళీ పైపెచ్చు, నిన్నే నమ్మినాను యేసయ్యా. నమ్మావు, బాగానే ఉంది, నమ్మకంగా ఉన్నావా? నువ్వు బ్యాంక్ మేనేజర్ నమ్మితే లోన్ రాదు. నీకు లోన్ వస్తుందా?
బ్యాంక్ మేనేజర్ నిన్ను నమ్మితే చప్పట్లు కొట్టొచ్చుగా. దేవునికి స్తోత్రం. నమ్మాలి. ఈరోజు బ్యాంకుల చుట్టూ తిరిగినా కొంతమందికి లోన్ రావట్లే. నాకు ఎంతమంది బ్యాంకులలో ఫోన్ చేస్తున్నారు, మీకు లోన్ ఎత్తు. చచ్చిపోతాను. రోజుకు 2-3 ఫోన్లన్నీ వస్తాను. రక్తం వేసి. ఎందుకు ఇతనికి ఇస్తే బాగా కడతాడు. ప్రైజ్ ది లార్డ్. దేవుడు కూడా నిన్ను నమ్మగలగాలి. నిన్ను నమ్మితే విస్తారమైన దీవెనలు దేవుడు నీ మీద కుమ్మరిస్తాడు. నీతిమంతురాలుగా నీతిమంతుడిగా మారుస్తాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. రెండవది, ఎప్పుడు మనం నీతిమంతులుగా మార్చబడతామంటే దేవుని సన్నిధికి వచ్చి పాపాలు కప్పుకొని బతికితే నీతిమంతులుగా మార్చబడం. ఏ స్థలములో ఉండి వాక్యం వింటున్న సహోదరుడా, ఎక్కడుండి మాటలు వింటున్న సహోదరి, నువ్వు దేవుని మందిరానికి ఎంతకాలం వెళుతూ తప్పులు కప్పుకుంటూ పాపాన్ని కప్పిపెట్టుకుంటూ మనుషుల ఎదుట రంగులు మార్చుకుంటూ నువ్వు జీవిస్తే నీవు నీతిమంతుడుగా నీతిమంతురాలుగా మార్చబడలేవు. కానీ దేవుని సన్నిధిలో సుంకరిలాగా పాపమును ఒప్పుకొని విడిచిపెడితే యేసు రక్తము చేత నువ్వు కడగబడతావు. నీతిమంతుడుగా నీతిమంతురాలుగా తీర్చబడి ఇంటికి వెళతావు. దేవునికి స్తోత్రం. హేబేలు నీతిమంతుడని ఈరోజు ఒక్క మనిషి గురించి చెప్పాను, 2-3 గురించి చెప్పాలి. ఎవరి గురించి చెప్తున్నా? హేబేలు దేవుని దగ్గర సాక్ష్యం పొందాడు. ఏమి సాక్ష్యం పొందాడు? నీతిమంతుడని. ఇమాజినేషన్ చేసుకోండి. ఆ పరలోకములో దేవుడు నిన్ను గురించి కూడా ఏం చెప్పాలి? నీతిమంతురాలా, నీతిమంతుడా, ఈ బిడ్డ భూమి మీద నా ఎదుట నీతిమంతుడిగా బ్రతికాడు, ఈ కుమార్తె భూమి మీద నా కోసం నీతిమంతురాలుగా బ్రతికింది అని దూతల ఎదుట పరిశుద్ధుల ఎదుట నిన్ను గురించి సాక్ష్యము చెప్పుచున్నప్పుడు ఆ మహిమ వేరండి, ఆ ఘనత వేరు, ఆ ప్రత్యక్షత వేరు. అలాంటి సాక్ష్యం మనం దేవుని దగ్గర కలిగి దావీదు వలె దేవుని హృదయానుసారంగా దేవుని ఉద్దేశములు నెరవేర్చువారముగా దేవుని దగ్గర సాక్ష్యం పొంది, హేబేలు వలె నీతిమంతులమని సాక్ష్యం పొంది ప్రభు రాకడలో ఎత్తబడుదుముగాక. ప్రభు చిత్తమైతే వచ్చే ఆదివారం ఇంకొక భక్తుని గురించి చెప్తాను. అందరూ మోకరించండి, కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. ఇంతవరకు దేవుడు మనకిచ్చిన ఈ మాటలు వ్యర్థముగా పోనిచ్చుకోకుండా హృదయాల్లో స్థిరపరుచుకొని వాక్యానుసారంగా మనం నడుచున్నట్లు ఒకసారి మనం పరీక్ష చేసుకుందాం. మన హృదయాల్లో ఈ వాక్యాన్ని ధ్యానించుదాం. అందరం కూడా ఎవరికి వ్యక్తిగతంగా మన హృదయాన్ని పరీక్షించుకుందాం. దేవుడు నిన్ను చూచినప్పుడు, దేవుడు నీ దగ్గరికి వచ్చినప్పుడు దేవుడు నీతో చెప్పగలుగుతున్నాడా? నీతిమంతుడవు, నీవు నీతిమంతురాలువి. అమ్మా, ఇప్పుడు దేవుడు నీ దగ్గరకు వచ్చి ఆ మాట చెప్పగలుగుతున్నాడు. నీతో దేవుడు ఆ మాట పలకగలుగుతున్నాడు. నీతిమంతులముగా దేవుని ఎదుట తీర్చబడినట్లుగా దుర్నీతిని అంతా కూడా విడిచిపెడదాం. కయ్యీనులో దుర్నీతి ఉంది, కయ్యీనులో స్వార్థం ఉంది, కయ్యీనులో పాపముంది, కయ్యీనులో కోపముంది. అందుకే కయ్యీను తృణీకరించబడ్డాడు, హేబేలు అంగీకరించబడ్డాడు. నిన్ను కూడా దేవుడు అంగీకరించినట్లుగా ఆయన ఎదుట నీతిమంతులముగా సాక్ష్యం పొందినట్లు ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్యా నీకు స్తోత్రం. ఈ వాక్యాన్ని దేవుడు నిశ్చయముగా మన హృదయాల్లో స్థిరపరిచి
వాక్యానుసారముగా దేవుడు మనని జీవింపజేసి నడిపించున్నట్లు బలపరుచున్నట్లు ప్రార్థన చేద్దాం. ఈ ఉదయకాల సమయంలో